అదేంటి ఇంటర్న్‌షిప్ విత్ పీపీఓ. అంటే మీకు ఇంటర్న్‌షిప్ ఇస్తాము. ఆ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్ టు 6 మంత్స్ అట్లుంటుంది. ఈ టైంలోనే మీకు పీపీఓ వస్తుంది. పీపీఓ రాకపోవడానికి ఛాన్స్ అనేది ఏమీ ఉండదు. బేసిక్‌గా ఏంటంటే మీరు అక్కడ చక్కగా మీరు చెప్పినట్టు చేసుకుంటే చక్కగా మీకు పీపీఓ అనేది కూడా వచ్చేస్తుంది. మేము సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇంటర్న్‌షిప్ కంటేనే అర్థం ఏంటి? మీరు మంచి క్యాండిడేట్స్ అనే కదా! సో, మీకైతే చక్కగా మేము పీపీఓ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. జస్ట్ ప్రూవెన్ పాత్ ఎవ్రీథింగ్ అక్కడ మీకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటది. జస్ట్ మీరు చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో, ఈ డ్యూరేషన్ వచ్చేసి 3-6 మంత్స్ అనుకున్నాం కదా! ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ 3-6 మంత్స్ అనేది మీ కాలేజ్ వాళ్ళు కూడా మీరు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అయితే ఆ 3-6 మంత్స్ అనే దానికి చక్కగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంటర్న్‌షిప్స్ చేయడానికి. దాంట్లో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మన దాన్నేమంటే సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు కావాలంటే ఆ డౌట్స్‌ని మమ్మల్ని అడగొచ్చు. కెరియర్ కౌన్సెలింగ్ సెషన్స్ అండ్ ఆన్ బోర్డింగ్ ఇది మీ రోల్ బేసిక్‌గా. మీ రోల్ ఏముంటది అంటే మీరు కౌన్సెలింగ్ చేయాలి. కెరియర్ పీపుల్‌కి, స్టూడెంట్స్‌కి ఎలా అంటే వాళ్ళ కెరియర్ ఎట్లా వెళ్తే బావుంటది అనే కౌన్సెలింగ్ అనేది మీ రోల్ ఉంటది మోస్ట్‌లీ. ఆ కౌన్సెలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి చక్కగా మన సిస్టమ్ అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని ఆన్ బోర్డ్ చేయటం అనేది మీ రోల్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా ఏమవుతుంది మనకి ఇలాంటి విషయాల్లో, ఫస్ట్ మనకి వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళకి మన ప్రోగ్రామ్ ఏంటని చెప్పటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా మనం ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే యూ షుడ్ అండర్‌స్టాండ్ వాట్ దేర్ పెయిన్ పాయింట్. అంటే అసలు వాళ్ళు ఏం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. మీరే విజువలైజ్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడో, లేకపోతే మీరు ఇంటర్మీడియేట్ అయిన తర్వాతో ఏ కాలేజ్‌కి వెళ్ళాలి, ఏం చేయాలి, లేకపోతే ఎటు వెళ్తే నాకు మంచి జాబ్ వస్తది, ఏంటి ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! అట్లా ప్రతి పర్సన్‌కి ఉంటాయి. ఫస్ట్ మనం అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి క్వెషన్స్‌తో ఉన్నారు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం అనేది ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ అవుతుంది మనకి. సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నాం కదా! ఈ 4.0 టెక్నాలజీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా అవకాశాలున్నాయి. ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా! సో, వాటి గురించి వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విన్నారు కదా మీరు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక్క టెక్నాలజీలోనే మనకి రానున్న 10 ఇయర్స్‌లో 13 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ అవ్వబోతుంది. 13 ట్రిలియన్ అంటే చాలా పెద్ద ఎకానమీ అది. మీరిది స్టాటిస్టిక్స్ నేను చెప్పినవి కాదండి. మెకెన్సీ వాళ్ళు చెప్పినవి. మీరు ఆన్‌లైన్‌లో కూడా వెళ్లి గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ వితిన్ 10 ఇయర్స్‌లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ మాత్రమే 13 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయబోతుంది. ఒక కొత్త మార్కెట్‌ని క్రియేట్ చేయబోతుంది అంటే ఎంత పెద్దదో మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. మీకు అర్థం కావటం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మన ఇండియా ఎకానమీ తీసుకోండి. ఇండియా జీడీపీ తీసుకోండి. ఇండియా జీడీపీ ఎంతండి మొత్తం కలిపి? జస్ట్ 3.5 ట్రిలియన్ యాస్ ఆఫ్ నౌ. అట్లాంటిది ఒక్క టెక్నాలజీ అంత క్రియేట్ చేయబోతున్న మార్కెట్ అంటే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, ఎన్ని కంపెనీస్ సృష్టించబడతాయి, ఎంత డిమాండ్ అనేది ఉంటది. కానీ అంత సప్లై ఉందా అంటే ఈ రోజున దాంట్లో మనకి రిక్వైర్మెంట్‌కి కనీసం 10% కూడా సప్లై లేదండి. కనీసం 10% కూడా లేదు. దాని అర్థం ఏంటి? డిమాండ్ చాలా ఎక్కువుంది. ఆ టెక్నాలజీ ఆ స్కిల్ లెవెల్‌లో ఉన్న పీపుల్ లేరు ఈ రోజున. దానివల్ల కంపెనీస్ కాంప్రమైజ్ అవుతున్నాయి. ఎవరు దొరికితే వాళ్ళే తీసుకుందాం అన్న టైప్‌లో కాంప్రమైజ్ అవుతుంది. దాని అర్థం ఏంటి? మీకు కొంచెం నాలెడ్జ్ మంచిగా డెవలప్ చేసుకున్నా గాని ఈ టెక్నాలజీస్‌లో మంచి జాబ్స్ అనేవి వస్తాయి. ఇవి ఈ అవ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇట్లాంటి అవేర్‌నెస్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి చక్కగా అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది సెకండ్ స్టెప్ అవుతుంది. ప్రూవెన్ పాత్. ఇందాక మనం అనుకున్నాం గదా! ఈ ఆల్రెడీ చక్కగా ఈ టెక్నాలజీస్ నేర్చుకున్నందుకు కూడా మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్‌గా ఏముంటది? వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ ఫస్ట్ వాళ్ళేంటో అర్థం చేసుకున్నాం. వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళకి ఏంటి? ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు? క్లారిటీ ఎక్కడ లేదని తెలుసుకుంటాము. దానికి తగ్గట్టు వాళ్ళు తగ్గినట్టు మాట్లాడుకొని చక్కగా వాళ్ళకి ఈ టెక్నాలజీస్‌లో అవకాశాలుంటే చెప్తాము. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి ఆన్ బోర్డ్ చేస్తారు. ఆన్ బోర్డ్ చేయటం అంటే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు బెనిఫిట్స్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవటం వల్ల మీకు ఏమేమి టెక్నాలజీ నేర్చుకుంటారు? ఎలాంటి వాళ్ళు నేర్పిస్తున్నారు? ఇలాంటివన్నీ చెప్తారు. ఆ ట్రైనింగ్స్ అన్నీ కూడా మీకుంటాయి. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. చక్కగా ఇలా మీ రోల్ ఉంటదనమాట. మీ రోల్ ఫస్ట్ ఏముంటది? చక్కగా వాళ్ళని అర్థం చేసుకోవటం. తర్వాత వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్టు ఈ టెక్నాలజీ గురించి చెప్పడం. తర్వాత వాళ్ళకి మన ప్రోగ్రామ్ గురించి చెప్పటం. ఇట్లా ఉంటుందనమాట. మన దగ్గర ఎక్కడ కూడా ఫస్ట్ మన ప్రోగ్రామ్ గురించి చెప్పటం ఉండదు. కొంతమంది వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఓకే. ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి కరెక్ట్ కాదని. మనకు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చాలా డిగ్నిఫైడ్‌గా చేస్తాం. మనకి చాలా మంచి రికార్డ్ కూడా ఉంది. ఎలాంటి రికార్డ్ అంటే మన దగ్గర జాయిన్ అయిన పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ మన వాళ్ళతో చాలా చక్కగా అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే సుబ్రహ్మణ్యం అని ఒక అబ్బాయి ఉన్నాడు మా దగ్గర. తను ఒక పర్సన్ ఒక బాబుని ఇట్లా జాయిన్ చేసాడు ఒక ప్రోగ్రామ్‌లో. ఆ బాబు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే మన ప్రోగ్రామ్ తను నేర్చుకుంటూ తను డెవలప్ అవుతున్న ప్రోగ్రెస్ చూసి తను సింపుల్‌గా ఒకటే అన్నారు. ఏమన్నారు? "నీ వల్లే ఈ రోజున మా బాబు ఇట్లున్నాడని" చెప్పి అన్నారు. అంతమే కాకుండా ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు మ్యారేజ్ అవుతున్నప్పుడు ఇతన్ని ఇన్వైట్ చేశారు. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే పర్సనల్ బాండ్ ఎంత ఫార్మ్ అవుతుందనేది. సో, చక్కగా ఇక్కడ మనకేంటంటే మనం చక్కగా కౌన్సిల్ చేస్తున్నాం వాళ్ళని. చక్కగా ఒక మంచి పాత్ చూపిస్తున్నాం వాళ్ళకి. సో, అది మన రోల్ ఉంటుందిక్కడ. నెక్స్ట్ ఏంటి?
మీరు కెరీర్ గైడెన్స్ సెషన్స్ ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పానో ఒక పాయింట్ వైస్ చూద్దాం. ఇప్పుడు ఇంటరాక్ట్ విత్ ప్రాస్పెక్ట్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ పెయిన్ పాయింట్స్, ఛాలెంజెస్ ఇందాక అనుకున్న పాయింటే కదండి అది. నెక్స్ట్ వచ్చేసి మేక్ దెమ్ అవేర్ అబౌట్ ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అలాంగ్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అప్ స్కిల్లింగ్ టు బిగిన్ విత్ హై పెయిడ్ టెక్ కెరియర్. హైపెడ్ టెక్ కేర్ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంతకు నేను చెప్పాను కదా, ఈ టెక్నాలజీస్లో ఇంత ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు కంపెనీస్కి ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారా, వాళ్ళకి ఈ టెక్నాలజీస్లో మంచిగా చేసేవాడు ఒకళ్ళు వస్తే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి మంచిగా రెవెన్యూస్ అనేవి బిల్డ్ అవుతాయి. సో అంత రెవెన్యూస్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి శాలరీ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కడే వెనకాడరు, చక్కగా మంచి హై శాలరీస్ వస్తాయి. సో ఈ రోజున హైపెడ్ జాబ్స్ తెచ్చుకోవాలంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనేది చెప్పాలి వాళ్ళకి. తర్వాత ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ నెక్స్ట్ వేవ్ ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ చెప్పాలి. తర్వాత క్లారిఫై దేర్ డౌట్స్ ఏమైనా వస్తే ఇవన్నీ క్లియర్ చేయాల్సి ఉంటాయి. ఇలా ఈ ట్రైనింగ్స్ అన్ని మీకు ఎట్లాగా ఉంటే జస్ట్ మీకు బ్రీఫ్ ఇవ్వడం కోసం చెప్తున్నాను, మీరు కావాలంటే అక్కడ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాంపన్సేషన్ అండ్ పే. అంటే ఇప్పుడు మరి ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత, లేకపోతే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీ పేమెంట్స్ ఎట్లుంటాయి, ఇన్సెంటివ్స్ ఎట్లుంటాయి అవన్నీ చూద్దాం. కాంపెన్సేషన్ స్ట్రక్చర్ ఫిక్స్డ్ పే వచ్చేసి మనకి 25 to 50K. ఎవరైతే ఫుల్ టైం జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఫిక్స్డ్ పే వచ్చేసి 25,000 to 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో మనకి అదే మన ఎల్పీలో చూసినట్టయితే 3 lakhs to 6 lakhs per annum. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి మీకు, ఫిక్స్డ్ పేతో కాకుండా సపరేట్గా మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, మీరు చేస్తున్న వర్క్ మంచి పర్ఫామ్ చేస్తూ మీరు మిగతా వాళ్ళతో అవుట్ పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది బ్రీఫ్గా చూద్దాం. మనకి ఇంటర్న్షిప్ వచ్చేటప్పటికి ఇంతకు మనం అనుకున్నాం కదా ఇంటర్న్షిప్ ప్లస్ పీపీఓ ఆఫర్ అని. సో ఈ ఇంటర్న్షిప్ ప్లస్ పీపీఓ ఆఫర్కి అయితే ఫస్ట్ ఇంటర్న్షిప్ టైంలో ఏముంటుంది అంటే మీకు స్టైఫండ్ వచ్చేసి 15,000 to 20,000 ఉంటుంది పర్ మంత్. అదే మీకు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్ టైంలో మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉండవా అంటే అట్లేం ఉండదు. ఆ టైంలో కూడా మీరు చక్కగా మంచిగా పర్ఫామ్ చేసుకుంటే అక్కడ కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే మనం పీపీఓస్ అనుకుందాం. పీపీఓస్ మీకు కనుక వచ్చినట్టయితే మీకు ఎలాంటి శాలరీస్ వస్తాయి, 25,000 to 50,000. ఇంతకుముందు ఏదైతే మనం ఫుల్ టైం జాబ్కి అయితే చూసాం సేమ్ అదే మీకు చక్కగా మీకు కాలేజ్ అయిపోయే టైంకి మీరు మంచిగా జాబ్తో రెడీగా ఉంటారు. సో మంచి హ్యాపీ న్యూస్ కదా మీకు కూడా. ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చిందంటే మీరు కన్సిడర్ చేయొచ్చు మీకు జాబ్ వచ్చినట్టే. సో ఎందుకు అంటే మీరు చక్కగా పర్ఫామ్ చేసుకుంటే మీకు ఇక్కడ జాబ్ రాకపోవడానికి వేరే కారణం అయితే ఏం లేదు. రైట్, హ్యావింగ్ సెడ్ దట్ మనం తర్వాత దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి అనేది మనకు క్లియర్ కదా. సో అన్ని స్టేజెస్లో కూడా నువ్వు ఇంటర్న్గా ఉండొచ్చు, ఫుల్ టైం అవ్వచ్చు, ఇంటర్న్గా జాయిన్ అయిన తర్వాత ఫుల్ టైమ్గా మారుండొచ్చు, ఏ స్టేజ్లో తీసుకున్నా కానీ మీకు పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అనేవి అయితే ఉంటాయి. ఓకే, జాయిన్ అయ్యాము, మాకు శాలరీస్ వస్తున్నాయి, ఓకే ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, బాగానే ఉంది. గ్రోత్ ఎట్లుంటుంది, ఇక్కడ ఈ రోల్ ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ బ్రీఫ్గా చూస్తున్నారు. ఇక్కడ మా గ్రోత్ ఎట్లుంటుంది. సో మేము ఒకటి ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళే ముందర. సో ఒకటి థింగ్ ఏంటి అంటే మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మెథడ్స్తో చేసే ప్రతిదీ కూడా అంటే సైంటిఫిక్గా చేస్తున్నాం ఎవ్రీథింగ్ కూడా. ఆల్రెడీ మేము ఏదైతే మెథడ్స్ ఎస్టాబ్లిష్ చేసామో మీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది కూడా చాలా చక్కగా ఒక పాత్ అనేది ప్రూవ్ అయి ఉంది. ఆల్రెడీ చాలామంది ఆ పాత్లో జర్నీ చేస్తున్నారు, మంచి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, మంచిగా డెవలప్ అవుతున్నారు, గ్రో అవుతున్నారు, ఎవ్రీథింగ్ ఉంది. సో చక్కగా ఇక్కడ ఏముంటుంది, మీరు చక్కగా అదే పాత్రలో కనుక చక్కగా నేర్చుకుంటూ వెళ్తే మీకు అది అలాంటి గ్రోతే వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఎలా బెనిఫిట్ అయ్యారు మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్, వాళ్ళు ఎలా గ్రో అయ్యారు చాలా తక్కువ టైంలోనే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఉదాహరణకి మనకి అంజలి అని తను వచ్చేసి మనకి జాయిన్ అవ్వటం బీడీ ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయ్యింది. బీడీ ఎగ్జిక్యూటివ్ కింద జాయిన్ అయ్యి జస్ట్ 1 yearలోనే, కేవలం 1 yearలోనే తను చాలా మంచి హై పొజిషన్కి వెళ్ళింది. ఏవీపీ అంటాం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్. సో కేవలం 1 yearలో అంత పొజిషన్కి వెళ్ళగలిగింది అంటే బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్. మేము ఏదైతే పాత్ సెట్ చేసామో, ఏదైతే ప్రాసెస్ని సెట్ చేసామో చక్కగా దాన్ని మంచిగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అక్కడ తను కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ప్రొయాక్టివ్గా చేస్తూ 1 yearలోనే అంత మంచి పొజిషన్కి వెళ్ళగలిగింది. ఇంకా చాలామందే ఉన్నారు. ఉదాహరణకి మన జూనియర్ బిజినెస్ బీడీ అసోసియేట్స్ అంటాం. సో వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ అయ్యారు, వాళ్ళ గ్రోత్ ఎట్లుంది ఏంటనేది చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మీ స్లైడ్లో చూస్తున్న అమ్మాయి షిరిన్, తను వచ్చేసి తన ఫుల్ టైం తను శాలరీ వచ్చేసి 25,000 per month. కానీ ఆ శాలరీ కాకుండా తన ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇన్సెంటివ్స్ అని చెప్పా కదా ఇంతాక, ఎలాంటి ఇన్సెంటివ్స్ తీసుకుందనేది ఇక్కడ చూద్దాం మనం. సో December 2020లో జాయిన్ అయిన తను 77,000 అంటే ఏంటి, ఆల్మోస్ట్ తను ఏదైతే పేమెంట్ ఉంది, తనకి ఏదైతే శాలరీ ఉందో శాలరీకి 3 times తెచ్చుకుంటుంది. సో ఎంత మంచి ఆపర్చునిటీ ఇది. సో ఐ వాజ్ ఈజీలీ ఏబుల్ టు మేనేజ్ మై హోమ్ అండ్ ఫుల్ఫిల్ మై రోల్ విత్ సపోర్ట్ ఆఫ్ నెక్స్ట్ వేవ్. తనేంటి బ్యాలెన్స్ కూడా చేసుకుంటానని చెప్పింది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ కదా ఇది.
నెక్స్ట్ వచ్చేసి మనకి వీరమురళి. సో వీరమురళి కూడా అంతే. తన సాలరీ కూడా 25,000 పర్ మంతే. తను కూడా 3 టైమ్స్ తెచ్చుకున్నాడు 75,000 ఒక మంత్‌లో. ఇట్లా చెప్తూ వెళ్తే మనకి ఎగ్జాంపుల్స్ బానే ఉన్నాయి. సో రామ మణికంఠ ఇతను కూడా మనకు ఆల్మోస్ట్ 72,000 తెచ్చుకున్నాడు కేవలం 1 మంత్‌లో. అలాగే మనకి పృథ్వీ. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ వెళ్తే మనకి చాలా ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమై ఉండాలి ఇక్కడ? మనం చక్కగా కమిట్మెంట్‌తో ఉండి మన వర్క్‌ని మనం చక్కగా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా చాలా మంచిగా అవైలబిలిటీ ఉన్నాయి ఈ రోజున. ఓకే. దిస్ ఈజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏం అర్థమైంది మనకి? మనం అట్లాగే మన స్కిల్స్‌ని కూడా అప్‌స్కిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎలాగైతే అంజలి ఇప్పుడు ఏవీపీ స్టేజ్‌కెళ్ళిందో ఆ స్టేజ్‌లోకి వెళ్ళటానికి కూడా మీకు మంచి పాత్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. వన్ గుడ్ న్యూస్ ఈజ్ మనం ఈ నెక్స్ట్ 1 ఇయర్‌లో చాలా అగ్రెసివ్‌గా ఎక్స్‌పాండ్ అవుతున్నాం. సో ఈ టైంలో ఎవరైతే చక్కగా మంచిగా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి మంచి మంచి పొజిషన్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో. 2, 3 మంత్స్‌లోనే. సో సపోర్ట్. ఇప్పటి వరకు మీకేం అర్థమైంది? మీ రోల్ ఏముంటుంది? తర్వాత ఆల్రెడీ ఆ రోల్ మీ గ్రోత్ ఎట్లా ఉంటది ఇక్కడ అనేది అర్థమైంది. సో ఈ రోల్‌లో మీరు చక్కగా ఈ గ్రోత్ తెచ్చుకోవాలి అంటే మా సైడ్ నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటది. అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటది. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన పిల్లలు ఇంతమంది మంచి మంచి కంపెనీల్లో మన దగ్గర ట్రైన్ అయిన పిల్లలు మంచి మంచి కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? మన స్ట్రెంగ్త్ ఆఫ్ ట్రైనింగ్. అంటే ఒక క్యాండిడేట్‌కి మనం ఎట్లా ట్రైన్ చేస్తాం? వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాం? వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం ఏం చేస్తాం? ఇదంతా మన ప్రాసెస్ సెట్ చేసుకోవటం. ఇదంతా కూడా మన స్ట్రెంగ్త్ కదా! సో అదే స్ట్రెంగ్త్ మేమేంటంటే ఎవరైతే మన దగ్గరికి వస్తున్నారో ఎంప్లాయీస్ మీరు మాతో పాటు ఉండేవాళ్ళు. మాతో పాటు జర్నీ చేస్తారు. లాంగ్ జర్నీ ఉంటుంది మీతో మాతో పాటు. సో మీలాంటి వాళ్ళకి మేము ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ చక్కగా మీరు ఎట్లా ఫాస్ట్ గ్రో అవ్వాలి, లేకపోతే మీరు గ్రో అవుతేనే కంపెనీ గ్రో అయినట్టు కదా! మీ గ్రోత్ అనేది మీ సెంట్రిక్‌గా ఉంటాయి ఎప్పుడు. సో అవర్ కంపెనీ ఈస్ గ్రోత్ సెంట్రిక్. సో మీరు ఎలా గ్రో అవ్వాలి దానికి మొత్తం పాత డిజైనే ఉంది. మేము మీకు ప్లాన్ చేసేటప్పుడు ఏం ప్లాన్ చేస్తాం? మీకు ఏం వర్క్ ఇవ్వాలని ప్లాన్ చేయం. మీ గ్రోత్ ఎలా ఉండాలని ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే మీ గ్రోత్ ఎలా ఉండాలని ప్లాన్ చేస్తామో ఆటోమేటిక్ వర్క్స్ మీకు చాలా మంచిగా చక్కగా చేసుకుంటూ వెళ్తారు. అట్లాగే కంపెనీ కూడా ప్రాస్పర్ అవుతూ ఉంటది. సో దిస్ కంపెనీ ఈస్ కంప్లీట్‌లీ గ్రోత్ సెంట్రిక్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మీకు సపోర్ట్ ఏముంటది? మీకు ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ కాల్ స్క్రిప్ట్స్ ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్తే చాలానే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చదువుకోవచ్చు ఇక్కడున్నాయి. క్వెరీస్ సెక్షన్. సో మీకేదైనా డౌట్స్ ఉంది. మీకేదన్నా మీ జాబ్ చేస్తున్న టైంలో గాని, ఇంటర్న్ చేస్తున్న టైంలో గాని మీకేమైనా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఉన్నప్పుడు మీరేం చేయొచ్చు చక్కగా? మీకు ఎవరైతే మేనేజర్స్ ఉంటారో ఆ మేనేజర్స్ చక్కగా మీరు చెప్తే వాళ్ళు మీ క్వెరీస్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. మీకు మంచి ప్రాసెస్‌లు ఉంటాయి. అక్కడ ఎట్లా అంటే మీకు మార్నింగ్ స్టాండప్ అని, తర్వాత లెర్నింగ్ అవర్స్ అని చాలా మంచి మంచి ఎస్టాబ్లిష్డ్ మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్‌లో చేయటం వల్ల మీ గ్రోత్ అనేది ఇంకా చాలా ఫాస్ట్‌గా ఉంటది. మీకు కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్స్. ఇప్పటిదాకా మీకేం అర్థమైంది? కంపెనీ ఏంటో తెలుసుకున్నాం. మీ రోల్ ఏముంటది? మీ గ్రోత్ ఏముంటది? దాంట్లో మా సపోర్ట్ ఎలా ఉంటది? ఇవన్నీ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అసలు మా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మీరేంటి? ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఆ స్టెప్స్ ఏంటి? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మేమొకటి మెయిన్‌గా ఫోకస్ చేసేది ఏంటి అంటే మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఎట్లా ఉంటుంది? లేకపోతే మీరు మాట్లాడేటప్పుడు ఎంత చక్కగా కన్విన్స్ చేస్తారు? ఇట్లాంటి విషయాలు చూస్తాం. ఎందుకంటే ఈ రోల్‌కి అదే చాలా ఇంపార్టెంట్ కదా! సో అందుకని మేమేం చేస్తామంటే ఫస్ట్ వీడియో రౌండ్ సబ్మిట్ చేయమని అంటాం. మీకు కొన్ని సినారియోస్ ఇస్తాం. ఈ సినారియోస్‌లో మీరు ఇట్లా మాట్లాడాలని చెప్పి మీకు అసైన్‌మెంట్ క్లియర్‌గా ఉంటది. దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆ అసైన్‌మెంట్ గనుక చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి ఆ వీడియో అసైన్‌మెంట్ గనుక సబ్మిట్ చేస్తే ఆ సబ్మిషన్ బేస్ మీద మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటది. సో మీ ఎంటైర్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఈ వీడియో సబ్మిషన్ అనేది టేక్స్ హైయెస్ట్ ప్రయారిటీ. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి మీకక్కడ మీకు ఇంట్రడక్షన్ అనేది జరుగుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ వీడియో సబ్మిట్ చేసే ముందు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు కంపెనీ ఏంటి ఇట్లా అని. దాంతో పాటు మీకు కొలెటర్స్ కూడా ఇస్తాం. కొలెటర్స్ అంటే మీకు ఇంకా ఈ బెటర్‌గా చెప్పాలి, ఈ వీడియో అసైన్‌మెంట్ ఇంకా బెటర్‌గా చేయాలి అంటే దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము షేర్ చేస్తాం. చక్కగా ఆ వీడియో గురించి చక్కగా మీరు వెళ్తే మీకు ఆ వీడియోలో ఏం చెప్పాలనే క్లారిటీ కూడా వస్తది. సో అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా ఏం చేస్తాం కంపెనీస్ అంటే, మీరు ఎట్లా మాట్లాడతారని తెలుసుకుందామని వీడియో అసైన్‌మెంట్ ఇస్తాం. మేము అట్లా అసైన్‌మెంట్ ఇవ్వటమే కాకుండా, ఆ అసైన్‌మెంట్ మీరు బాగా పర్ఫార్మ్ చేయడం కోసం మీకొక మెటీరియల్ కూడా ఇస్తాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా పాయింట్స్ అర్థమవుతాయి. ఆ పాయింట్స్ బేస్ మీద మాట్లాడండి అని చెప్పేసి మేము చక్కగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మీకు ఇంకొక ఫర్దర్ ఏం స్కోప్ ఉందని చెప్పేసి మీకు మేము ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. సో ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని మీరు మళ్ళీ మాకు ఇంకొక వీడియో సబ్మిట్ చేయొచ్చు. సో దట్ మిమ్మల్ని మేము జస్ట్ రిజెక్ట్ చేయాలనుకోం. ఎందుకంటే వి వాంట్ టు గివ్ యూ వన్ మోర్ ఛాన్స్. సో ఆ చక్కగా ఆ ఛాన్స్ తీసుకొని ఆ ఛాన్స్‌లో ఇంకా మీరు బాగా ప్రూవ్ చేసుకున్నారనుకోండి. లెట్స్ సే ఫస్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేశారనుకోండి. అక్కడే మీరు ప్రూవ్ చేసుకున్నట్టు కదా మిమ్మల్ని. మీరు ఈవెన్ ఫస్ట్ దాంట్లో 70% చేసి సెకండ్ దాంట్లో 90% చేసిన 20% గ్రోత్ ఉంది కదా మీ పర్ఫార్మెన్స్‌లో. ఆ గ్రోత్‌ని కూడా గమనించుకొని ఓకే. గ్రో అవ్వడానికి ఇతను చాలా సీరియస్‌గా ఉన్నాడనేది మాకు అర్థమవుతది. దాని బేస్ మీద కూడా మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది.
సో మేము ఏ స్టేజ్కి ఆ స్టేజ్ సపోర్ట్ చేస్తాం మీకు. ఈ వీడియో రౌండ్‌లో కూడా మీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ రౌండ్ అనేది ఉంటుంది. దాంట్లో మళ్ళీ మీకు ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మా మెయిల్ ద్వారా కానీ, మెసేజెస్ ద్వారా కానీ. తర్వాత ఆన్ బోర్డింగ్ ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆన్ బోర్డింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు రోల్ ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, తర్వాత దాంట్లో మీకు గ్రోత్ ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, దానికి మా సపోర్ట్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. ఆల్మోస్ట్ మన సెషన్ కూడా అయిపోవచ్చింది. ఫైనల్ థింగ్ కాల్ టు యాక్షన్ అంటాం. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి సో అనే దాని గురించి క్లియర్గా మనం ఒకసారి ఏంటో చూద్దాం. సో మీ కాల్ టు యాక్షన్లో ఫస్ట్ మీరు ఏంటంటే మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అండ్ గైడ్లైన్స్ అనే డాక్ షేర్ చేస్తాం, మీ వాట్సాప్కి పంపిస్తాం. సో ఆ ఇన్స్ట్రక్షన్ అండ్ ఆ డాక్ ఏముంటుంది అనేది కూడా మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో అది కనుక మీకు చక్కగా గో త్రూ అవుతే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్గా అర్థమవుతుంది. మీ అసైన్మెంట్ ఏంటి, మీరు ఏం చేయాలి, ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో అక్కడ ప్రతి స్టెప్ని కనుక చక్కగా మీరు సిస్టమేటిక్గా ఫాలో అవుతూ వెళ్తే మీకు ఎటువంటి డౌట్ అనేది రాదు. సో ఏంటి మీ అసైన్మెంట్ ఏముంటుంది, ఒక వీడియో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పుకున్నా కదా ముందర మనకి మీ అసెస్మెంట్లో వీడియో సబ్మిషన్ అనేది చాలా కీ రోల్ తీసుకుంటుంది. సో ఆ వీడియో మీరు ఒకటి ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి. ఏం వీడియో క్రియేట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్ షీట్లో చూద్దాం ఒకసారి. ఓకే, మీకు ఇన్ ఎనీ ప్రాసెస్, మీకు ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏ క్వశ్చన్ ఉన్నా కానీ మీకు ఎవరి నుంచి అయితే అసైన్మెంట్స్ వస్తున్నాయో, ఎవరి నుంచి అయితే సెషన్ డీటెయిల్స్ వచ్చాయో ఇవాళ వాళ్ళకి మీరు రిప్లై ఇస్తే వాళ్ళు మీ క్వైరీస్ని రిజాల్వ్ చేస్తారు. డాక్యుమెంట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు డాక్యుమెంట్లో ఏంటి అంటే స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో ఏముంది, వాచ్ ద సెషన్ బిలో అండ్ గో త్రూ ద వెబ్సైట్. ఇప్పుడు మీకు అక్కడ 2 సెషన్స్ ఇచ్చారు. ఒకటేంటి ఇంటెన్సివ్ సెషన్ అని, సో ఇంటెన్సివ్ వెబ్సైట్ అని. సో మీకు 2 ఇచ్చారు. ఒకటేంటి వీడియో ఇచ్చారు, ఇంకోటి వెబ్సైట్ లింక్ ఇచ్చారు. సో ఈ వీడియో చూసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు వీడియోలో ఏం మాట్లాడాలని దానికి కావాల్సిన పాయింట్స్ దొరుకుతాయి అక్కడ మీకు. ఆ పాయింట్స్ అండ్ రిలవెంట్ పాయింట్స్ అన్ని మీకు చక్కగా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. చక్కగా మీరు ఎంత మంచిగా చూసి ఎంత శ్రద్ధగా వింటే మీకు అన్ని పాయింట్స్ గుర్తుంటాయి. ఆ పాయింట్స్ని కౌంట్ నోట్ డౌన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు, తప్పేం లేదు దాంట్లో. అట్లాగే మీరు వెబ్సైట్లో కూడా వెళ్ళి చక్కగా నోట్స్ తీసుకోవచ్చు. తర్వాత చూస్తే ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. వీడియో సబ్మిషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వీడియో. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఇంగ్లీష్ ఎట్లుందనేది కూడా చూస్తాం. బట్ దాని బేస్ మీద అయితే మా ఫైనల్ అసెస్మెంట్ అయితే ఉండదు. ఇంగ్లీష్ ఎందుకు చూస్తాము అంటే ఫర్దర్గా మీరు ఏ రోల్లో ఉంటారు, లేకపోతే మీకు ఎట్లాంటి చేయొచ్చు, ఇవి కొన్ని చూస్తాం అనమాట. సో మీ ఇంగ్లీష్ ఎట్లుందని మేము గమనిస్తాం. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి. ఓకే, మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇంగ్లీష్ బాగాలేదని ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. చక్కగా కాన్ఫిడెంట్గా ఇవ్వండి ఇచ్చే సెషన్ని. మీరు ఏదైతే వీడియో సబ్మిట్ చేస్తారో కాన్ఫిడెంట్గా చెప్పండి. నెక్స్ట్, సో ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వీడియో, అది జస్ట్ మీకు ఎంతసేపు ఉంటుంది, 30 సెకండ్స్ మ్యాక్సిమం ఉంటుంది. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, మీ గురించి మీరు చెప్పుకోవడం, అదంతా కలుపుకుంటే. తర్వాత క్యూస్ ఫర్ వీడియో అసైన్మెంట్స్ ఇన్ తెలుగు. అంటే క్యూస్ అంటే అర్థం ఏంటండి, మీరు చెప్పాలనుకుని మీరు ఏదైతే అక్కడ మాట్లాడాలో దానికి సంబంధించిన క్లూస్ లాగా ఇస్తున్నాం. ఇక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేది ఉంటుంది క్యూస్. సినారియో 1 ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సినారియో 1 ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు మన లీడ్తో మాట్లాడాలి. ఇంతకు మీకు చెప్పున్నాను స్టార్టింగ్లోనే, మన మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కదా, మరి నాకు జాబ్స్ వస్తాయా ఐటీ ఫీల్డ్లో, మరి మీ ప్రోగ్రామ్ చేస్తే నాకు జాబ్స్ వస్తాయా, మరి అదేం ప్రాబ్లం కాదా, కంపెనీస్ మెకానికల్ డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తుందా, ఇట్లా కొన్ని కంగారు పడు డౌట్లు వస్తున్నాయి వాళ్ళకి. అట్లా ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఏమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తారు అనేది ఇక్కడ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఫస్ట్ సినారియో. ఇట్లా మొత్తం 3 సినారియోస్ ఇస్తాం. ఆ 3 సినారియోస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడాలి. ఉదాహరణకి ఇంతకు మనం అనుకున్నాం కదా, ఇంట్రడక్షన్కి ఎంత టైం పడుతుంది మనకి, 30 సెకండ్స్, మ్యాక్సిమం 1 మినిట్ అనుకుందాం. ఇప్పుడు ఈ సినారియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఎంత టైం పట్టచ్చు, 50 సెకండ్స్ టు 90 సెకండ్స్, అంటే 1.5 మినిట్ వరకు పట్టచ్చు మ్యాక్సిమం అది. ఓకే, సో ఒక సినారియో వచ్చింది మీకు. ఏం సినారియో, నేను మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, మరి నాకు జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు. అడిగినప్పుడు మీరు వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు, చక్కగా వాళ్ళకి ఎలా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా ఏమేమి పాయింట్స్ చెప్తారు వాళ్ళకి, ఇవన్నీ అక్కడ వీడియోలో చెప్పాల్సి ఉంటుంది. సెకండ్ సినారియో చూద్దాం. సెకండ్ సినారియో వచ్చేటప్పటికి ఏంటి, వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఎక్కువ ఉంది. కెరీర్ గ్యాప్ ఎక్కువ ఉండటం అర్థం ఏంటి, ఉదాహరణకి నాకు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిన తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేనేమి జాబ్ చేయలేదు, ఖాళీగా ఉన్నాను. కారణం ఏదన్నా అవ్వచ్చు, నేను యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయి ఉండొచ్చు, లేదు నాకు పెళ్ళయి ఇంకా గ్యాప్ వచ్చి కెరీర్ గ్యాప్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి వాళ్ళు గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అట్లా గ్యాప్ వచ్చిన వాళ్ళు కంగారు పడుతున్నారు. ఏమని అంటే నాకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, మరి కంపెనీస్ నాకు జాబ్స్ ఇస్తాయా,
మరి వాళ్ళు ఫ్రెషర్స్ ఉన్నారు కదా! వాళ్ళైతే ఫాస్ట్‌గా జాబ్స్ వస్తాయి కదా! నాకు మరి డిలే అవుతది కదా! మరి నాకసలు జాబ్ వస్తదా? నాకు ఐటీ ఫీల్డ్ కరెక్టేనా? అని వాళ్ళు కొన్ని ఆలోచిస్తున్నారు. అట్లా ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఏం పాయింట్స్ చెప్పి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఏం చెప్తారు? ఓకే. ఇది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో చూద్దాం. థర్డ్ సినారియో వచ్చేటప్పటికి ఏంటి అంటే, మీకు హౌ డు యూ కన్విన్స్ ఎ లీడ్ హూ ఫియర్స్ కోడింగ్ టు టేక్ ద ఇంటెన్సివ్ ప్రోగ్రామ్? అంటే ఇప్పుడు లీడ్ అంటే ఎవరండి? ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో వాళ్ళు. సో, ఇప్పుడు వాళ్ళేంటి భయపడుతున్నారు? నాకు కోడింగ్ అంటే చాలా భయము. నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు కోడింగ్ కోర్స్ ఫెయిల్ అయ్యాను. సో, అసలు కోడింగే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో, మరి నాకు ఐటీ సూట్ అవుతుందా ఏంటి అని కంగారు పడుతున్నారు. జనరల్‌గా జనాలు ఎట్లుంటారండి? ఒకసారి మార్కులు సరిగ్గా రాకపోతే ఆ భయం పెట్టేసుకొని ఇంక మళ్ళీ ఆ సబ్జెక్ట్ జోలికి కూడా పోరు. అట్లాంటి వాళ్ళకి నువ్వేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు? ఏ పాయింట్స్ చెప్తావు? ఎలా కన్విన్స్ చేస్తావు? ఇవన్నీ చూస్తామనమాట అక్కడ. ఈ 3 సినారియోస్‌లోకి మీరు వాళ్ళకి ఏం చెప్తారనేది చక్కగా వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటది. ఒక్కొక్క సినారియోకి మీకు 50 సెకండ్స్ టు 1 ½ మినిట్ వరకు పట్టొచ్చు సుమారుగా. అంతకన్నా ఎక్కువైనా తప్పేం లేదు. మీ ఇష్టం అది. బట్ మా అంచనా ప్రకారం అయితే ఇంత టైం పడతదని అనుకుంటున్నాం. మాకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి. సో, మీరిట్లా 3 సినారియోస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు ఇంగ్లీష్‌లో. తర్వాత మీరు ఒక సినారియోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇంకో సినారియోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇంకో సినారియోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలా సిస్టమాటిక్‌గా చెప్పుకుంటూ వెళ్తారు. ఇక్కడ మీరు వీడియో సబ్మిట్ చేశాక మేము చూసేది ఏంటి అంటే బేసిక్‌గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లుంది? మీ లాంగ్వేజ్ ఎంత క్లియర్‌గా ఉంది? మీరు చెప్పేటప్పుడు చక్కగా ఎంత వినసొంపుగా ఉంది? లేకపోతే వినేటట్టు ఉంది అవతల వాళ్ళకి? ఇవన్నీ కూడా చూస్తాము. తర్వాత మీకు కన్విన్సింగ్ స్కిల్స్ అంటే కరెక్ట్ పాయింట్స్ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారా లేదా? ఇలాంటివి కూడా చూస్తాం. సో, ఇది మనకి యాడ్ ఆన్స్ ఉంటాయండి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎట్లుంది? లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది? మీ ఐ కాంటాక్ట్ ఎట్లుంది? ఇవన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ అవుతాయి. సో, అదొక యాస్పెక్ట్ ఉంటుంది. అవి ఎట్లాగో మీకు ఒకవేళ మేము ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇస్తాం మీకు. మేమేంటి అంటే ఎవరైనా బోర్డర్ కేస్‌లో ఉన్నారు పిల్లలు. వాళ్ళు కొంచెం బానే చేశారు గానీ, ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మ్ చేస్తే మనం వాళ్ళకి ఒక ఆలోచించేసి అసలు వీళ్ళని తీసుకోవచ్చా లేదా ఇంటర్వ్యూ రౌండ్‌కి అని ఆలోచిస్తామనుకోండి. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఒక ఎంకరేజింగ్‌గా వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ ఇస్తాం మేమే. ఓకే. మీరు ఇట్లా చేస్తే బావుంటది, ఇట్లా చేస్తే బావుంటదని ఎవరైతే కొంచెం బోర్డర్ కేస్‌లో ఉన్నారో వాళ్ళకి మేము ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చేసినాక ఇంకా బెటర్‌గా చేసి ఇచ్చారనుకోండి. డెఫినెట్‌లీ మీరు ఇంటర్వ్యూ రౌండ్‌కి వెళ్తారు. అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా మీకు మేమిస్తాం. సో, ఈ డాక్యుమెంట్‌లో గనక వెళితే మీకు ప్రతిదీ క్లియర్‌గా అర్థమవుతది. ఎన్ని సినారియోస్ ఉన్నాయి, ఆ సినారియోస్‌కి వీడియో చేయాలి. ఇదంతా కూడా క్లియర్‌గా మీకు అక్కడ ఉంటది. సో, ఇదంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీకు సపోర్టింగ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. ఇందాక చెప్పినట్టు మీకు ఒక వీడియో లింక్ ఇస్తాము. ఒక వెబ్‌సైట్ లింక్ ఇస్తాం. ఇవన్నీ గనక చక్కగా మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఆ వీడియో చక్కగా వింటే మీకు చాలా స్పష్టంగా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. అన్ని పాయింట్స్ కూడా అక్కడ ఇవ్వబడతాయి. మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ కూడా. సో, ఇంకొక స్టెప్ చూద్దాం. స్టెప్ 2 అంటాం. ఈ స్టెప్ 2లో ఏంటుందని చూద్దాం. రికార్డ్ ఎ వీడియో ఇన్ నేటివ్ లాంగ్వేజ్ ఫర్ ఈచ్ సినారియో. అంటే ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? వీడియో చెప్పాలనుకున్నాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇంగ్లీష్‌లో చెప్పాల్సిన అవసరమే లేదు. చక్కగా మీ మదర్ టంగ్‌లో చెప్పండి. తెలుగులో చెప్పండి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఓకే. సో, దానికి ఇంకొకటండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది. మాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే కొంతమంది పిల్లలు మంచిగా చేస్తారు, అన్నీ చేస్తారు గానీ ఫైనల్‌గా వాళ్ళు యాక్సెస్ ఇవ్వరండి. యాక్సెస్ ఇవ్వకపోవటం అంటే అర్థం ఏంటంటే అండి, ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, మీకు వీడియో లింక్ తయారు చేశారు. మొత్తం చేశారు. మాకు పంపిస్తారు. గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకొని మాకు పంపిస్తారు. కానీ అది మేము ఓపెన్ చేయడానికి మాకు యాక్సెస్ ఇవ్వట్లేదు. సో, అందుకే మీకు యాక్సెస్ ఇవ్వటం ఎట్లా నేర్పించడానికి కూడా ఒక వీడియో తయారు చేశాం ఇక్కడ. ఆ గైడ్‌లైన్స్‌లో గనక మీరు లోపలికెళ్తే అక్కడ ఒక వీడియో లింక్ ఉంటది. ఆ వీడియో లింక్ కొడితే క్లిక్ చేస్తే మీకేమవుతది? ఎలా యాక్సెస్ ఇవ్వాలనేది కూడా చాలా చక్కగా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. చక్కగా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతేనే ఈజీగా మీరు మాకు షేర్ చేయగలుగుతారు. అది చాలా జాగ్రత్తగా తీసుకోండి. దానివల్ల ఏమవుతదంటే టైం వేస్ట్ అవ్వదు. మీకు టైం వేస్ట్ అవ్వదు. మాకు టైం వేస్ట్ అవ్వదు. సో, యాక్సెస్ ఇవ్వటం అనే దగ్గర కొంచెం జాగ్రత్తగా వీడియో చూసి చేసుకోండి. ఓకేనా? ఇందాక మనం అనుకున్నట్టు ఇంట్రడక్షన్‌కి ఒక 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ మిగతా వాటికి మాక్సిమం 1 ½ మినిట్ అట్లా అనుకుంటే మనకి మాక్సిమం 6 మినిట్స్ వీడియో వస్తుందండి. అంతకన్నా ఎక్స్‌టెండ్ అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మా అంచనా మీకు చెప్తున్నాం. సో, ఇంకొకటి మీరు ఎలా అప్‌లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పాను కదా! మీకు సపోర్ట్ ఉంటది అదంతా అని కూడా. సో, ఇవన్నీ కూడా మీరు ఫార్మ్‌లో సబ్మిట్ చేయాలి. ఆ ఫార్మ్ లింక్ కూడా మీకొస్తుంది. ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీకొస్తుంది. ఆ ఫార్మ్ లింక్‌లో మీరు చక్కగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏం చెప్పాను? ఈ 3 సినారియోలో మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటదని చెప్పాను కదా! సో, మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒకతను ఏమన్నాడు అంటే ఆహ్, నాకు జాబ్ వస్తదా? జాబ్ గ్యారంటీనా అడిగాడు. ఏమడిగాడు? జాబ్ గ్యారంటీనా అడిగాడు. సో, అతను అడిగిన వెంటనే మనం ఏం చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా అండి. కాకపోతే మీరు జాబ్ మీకు ఖచ్చితంగా రావాలంటే మీ ఎఫర్ట్స్ కూడా ఖచ్చితంగా పెట్టాల్సుంటది. ఎందుకంటే మనం ఆల్రెడీ పాత్ ప్రూవ్ చేసాం. చక్కగా ఎలా నేర్చుకుంటే జాబ్స్ వస్తాయనేది ఇంతకుముందు ఏ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి కూడా చక్కగా నేర్చుకొని జాబ్ తెచ్చుకున్నారు. సో, పాత్ ఈస్ క్లియర్ అండి. వాళ్ళు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో అదే ఎఫర్ట్స్ కనుక మీరు కంటిన్యూయస్‌గా పెడుతూ ఉంటే మీకు చక్కగా జాబ్ అనేది వస్తది. ఈ రోజున డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ టెక్నాలజీస్‌కి. సో, ఖచ్చితంగా కంపెనీస్ రెడీగా ఉన్నాయి జాబ్ ఇవ్వడానికి. చాలామంది కంపెనీస్ మాతోనే కొలాబరేట్ అయి ఉన్నారు. ఆల్రెడీ 300 కంపెనీస్ మాకు జాబ్స్ మా దగ్గర నుంచి రిక్రూట్ చేసుకున్నారు మా దగ్గర ఉన్న క్యాండిడేట్స్‌ని. సో, జాబ్ గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తదని దాంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. ఇట్లా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు.
సో, అట్లా మీరు గూడా మీకిచ్చిన 3 సినారియోస్‌కి వాళ్ళకి ఏం ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు, ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు అనేది, ఏం పాయింట్స్ చెప్తారు అనేది మీరు మా వెబ్‌సైట్ అలాగే మీకిచ్చిన వీడియోస్ ఇవి చూసుకొని చక్కగా ప్లాన్ చేసుకోండి. సో, మళ్ళీ వన్స్ అగైన్ అండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే మీకు అసైన్‌మెంట్ ఇచ్చామో, ఈ అసైన్‌మెంట్‌లో మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టి చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఒక విషయాన్ని ఒక స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఒకళ్ళకి చెప్పటం అనేది కూడా ఒక మంచి స్కిల్. అది ఎప్పుడైనా మన లైఫ్‌లో ఉపయోగపడుతుంది. అది మన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, రేపొద్దున మీరు వేరే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి. ఈ స్కిల్ అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దానికి చక్కగా మేము అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తున్నాము. మంచిగా మీరు ఎఫర్ట్స్ పెట్టి చక్కగా చేసుకోండి. దీనివల్ల మీకు బెనిఫిట్ అనేది ఉంటది. ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ యూ డు ద బెస్ట్. బాయ్. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే మనం పీపీఓస్ అనుకుందాం. పీపీఓస్ మీకు గనక వచ్చినట్టయితే మీకు